పారదర్శకంగా బీసీ కులగణన చేశామని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్ర జనాభా లెక్కల్లో లేదన్నారు. అసెంబ్లీలో బిల్లు పెడితే తన బాధ్యత అయిపోతుందని, కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీలదేనని సూచించారు రేవంత్. మార్చి 10లోగా రాష్ట్ర వ్యాప్తంగా కుల సంఘాల మీటింగ్ పెట్టి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలన్నారు ముఖ్యమంత్రి. సమగ్రంగా స్టడీ చేసిన తరువాతే కులగణన చేశామని, హడావిడిగా చేసింది కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీసీ సంఘాలతో భేటీ అయిన రేవంత్ 42% రిజర్వేషన్లపై చర్చించారు. రెండో విడత సర్వేకు అవకాశం ఇచ్చినా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. సర్వేను అడ్డుకోవాలన్నదే బీఆర్ఎస్ విధానమని విమర్శించారు రేవంత్ రెడ్డి. ఇవాళ ఏ బ్లాక్ లో ఎక్కడ తప్పు జరిగిందో వాళ్ళని చెప్పమని మనం ఆ బెండలు తీసి ఓపెన్ చేసి పోదాం ఆ ఊర్లో, ఆ బ్లాక్ లో పోయి మళ్ళీ క్రాస్ చెక్ చేయడానికి మనకు రెడీగా ఉంది. ఇంత పారదర్శకంగా మనం చేస్తున్నా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు ఇప్పటి వరకు నమోదు చేయించుకోలే. ఎందుకు వీళ్ళు నమోదు చేయించుకుంటలేరు? ఏంది కారణం? 50% పైన ఉన్న మీ లెక్క తెలుస్తుంది, 60% ఉన్న వాళ్ళ లెక్క తెలిస్తే మీరు పొద్దుగాల మీరు అడుగుతారు కదా. ఎట్టి పరిస్థితుల్లో ఈ లెక్క అనేది ముద్ర కాకూడదు, జరగకూడదు అంటే ఈ లెక్కనే తప్పుడు లెక్క అని చెప్పి మన మీద బురద చల్లితే ఇక వీళ్ళు వెనక్కి పోతారు. కులగణన చేయొద్దని తనపై చాలా మంది తెర వెనుక ఒత్తిడి తెచ్చారని, నాయకుడు ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేశామన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేసిన సర్వే అధికారికం కాదని, కేసీఆర్ లెక్కల ప్రకారం బీసీలు 51% ఉంటే తమ సర్వే ప్రకారం 56% ఉన్నారని తెలిపారు. ఈ లెక్కన బీసీ జనాభా పెరిగినట్టా తగ్గినట్టా అని ప్రశ్నించారు రేవంత్. బీసీ లెక్కలు తప్పు అని చెప్తున్న వాళ్ళు ఎక్కడ తప్పుందో చెప్పాలని డిమాండ్ చేశారు. నాకు తెలుసు, నాకు ఎన్నొత్తుళ్ళు మీకు కనిపించకపోవచ్చు, కనిపించకుండా నా మీద జరుగుతున్న ఒత్తిడి ఇది ఎట్లో గట్ల వాయిదా పెట్టు అని. గతంలో చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క ప్రకారం 51% బీసీలు చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క. ఇవాళ మనం ఇచ్చిన లెక్క నేను చెప్పదలుచుకున్నా 56.33%. 51% ఎక్కువనా? 56.33% ఎక్కువనా? మిత్రులారా మీరు చెప్పండి, బీసీల లెక్క తగ్గిందా పెరిగిందా? 6% దాదాపుగా పెరిగితే ఈ రోజు ఎవడో వస్తాడు బీసీల లెక్కలు తగ్గించిండు రేవంత్ రెడ్డి, బీసీల లెక్కలు తగ్గించిండు అంటాడు. తాము చేసిన సర్వే 100% కరెక్ట్ అని, ప్రతిపక్షాల ఉచ్చులో బీసీ సంఘాలు పడొద్దని అన్నారు రేవంత్. తాను చేయాల్సిందంతా చేశానని, కాపాడుకోవాల్సింది బీసీలేనన్నారు. తెలంగాణలో కులగణన సర్వే చరిత్రలో నిలిచిపోయేదన్నారు. ఎంతో మంది సీఎంలకు రాని అవకాశం తనకు వచ్చిందన్నారు. తప్పంటున్న వాళ్లు దేశవ్యాప్తంగా జనగణనలో భాగంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్. అంటే చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప చారిత్రాత్మక సాహసోపేతమైన నిర్ణయము. ఎవరైనా ఈ దేశంలో ఒక నివేదిక గురించి చర్చించాలంటే తెలంగాణ రాష్ట్రం గురించి, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాల్సిందే. ఇది చరిత్రలో నిలిచిపోయే చారిత్రాత్మకమైన సందర్భము. చరిత్రలో ఒక గొప్ప అవకాశాన్ని జారవిడ్చుకుంటే అంతకంటే రాజకీయ అజ్ఞానం గాని లేకపోతే దురుద్దేశం గాని ఇంకోటి ఉండదు. ఈ రోజు మనం చేసిన లెక్క 100% పక్క. ఎవడు ఏం చెప్పినా నమ్మకండి మిత్రులారా. ఇవాళ మీరు ఈ లెక్కను తప్పు వాటి రెడీగా దేశంలో లెక్కనే లేదు. కులగణనపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. దేశవ్యాప్తంగా కులగణన చేస్తే బీసీలకు మరింత న్యాయం జరుగుతుందన్నారు. బీసీ సర్వే చేసిన కొన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా బీసీల కోసం వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించారు. సర్వే వల్ల జరిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు బట్టి విక్రమార్క. రెండు రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ సామాజిక న్యాయం చేయడం కోసం చేసినటువంటి కార్యక్రమాన్ని జరగకుండా ఉండాలని, మరి ముఖ్యంగా ఓబీసీలకి న్యాయం జరగకుండా ఉండాలని కుట్రతో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త బీసీ సమూహాలన్నీ కూడా అర్థం చేసుకొని ఇది మన కోసం మన నాయకులు, మన ప్రభుత్వం, మన పార్టీ చేసి మనకు అందించింది. దీన్ని మనం టార్చ్ లాగా తీసుకొని ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా ఇది జరగాలని డిమాండ్ చేయడం ద్వారా మనం ఇంకా ఈ సామాజిక న్యాయం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ క్రమంలో దీన్ని ముందు తీసుకొని పోవాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ మార్చి మొదటి వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశమై బిల్లును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఆ తర్వాత తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది. కేంద్రం 9వ షెడ్యూల్లో చేర్చితే బీసీ రిజర్వేషన్లు 42% పెరగనున్నాయి. ఈ ప్రక్రియనంతా వీలైనంత త్వరగా పూర్తి చేసి పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది.